కోనసీమ జిల్లాలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైష్ణవ ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. ఉత్తర ద్వారం ద్వారా కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసరావు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు ఆలయ ఈవో సూర్య చక్రధర్రావు. కోనసీమ తిరుపతిగా వెలుగొందేటటువంటి శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈరోజు ఉదయాన్నే వచ్చి దర్శనం చేసుకోవడం అంటే ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నా. వాడపల్లి వెంకటేశ్వర స్వామి దినదిన అభివృద్ధి చెందుతూ అత్యధికంగా రాష్ట్రంలోనే ఒక ప్రముఖ దేవాలయాల్లో ఒక దేవాలయంగా వెలుగొందుతుంది. అటువంటి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం ఒక అదృష్టంగానే భావిస్తూ, అలాగే కొత్తపేట నియోజక ప్రజలకు, శ్రేయోభిలాషులకు అందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నా. ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ఈ పవిత్రమైన రోజున వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొంది ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, కొత్తపేట నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందాలి, ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ కలగాలి. ఈ నూతన సంవత్సరంలో సంక్రాంతి ముందుగా వచ్చే ముక్కోటి ఏకాదశి సందర్భంగా మరి వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో ఉత్తర ద్వార దర్శనం చేసుకొని స్వామివారి ఆశీస్సులు పొందడం చాలా సంతోషంగాను ఆనందంగాను ఉంది.